कैबेज, शिमला मिर्च, आनियन, कैरेट, पनीर खींच के रखा हुआ है, लहसुन डालना है। उसके बाद में थोड़ा सा रोस्ट होने के बाद में ये पूरा जितना भी है सब डालना है। ओके, मैं थोड़ा थोड़ा डाल के दिखाती हूँ क्योंकि फ़ोन पकड़ने वाला मेरा बेटा स्कूल गया है। कैबेज, कैरेट, कैप्सिकम, आनियन। ओके, डालने के बाद में ये पनीर। ओके, आपको पसंद है तो डालो, नहीं डालना तो स्किप कीजिए। डालना उसके बाद में పన్నీర్ వేసిన, మళ్ళీ దాని తర్వాత బ్లాక్ పెప్పర్ ఓకేనా, आपको మీకు కావాలంటే లెమన్ వేసుకోవచ్చు. ఓకే, వెనిగర్ లేకపోతే ఓకేనా. సోయా సాస్, టమాటా సాస్ కొంచెం, थोड़ा सा సాల్ట్, రోల్ ఫ్లిప్కార్ట్లో అమెజాన్లో దొరుకుతుంది. కావాలంటే రైస్ రోల్ చెప్తే వస్తుంది, మీరు బుక్ చేసి మళ్ళీ స్టఫింగ్ చేసి చేసుకోవాలి. నేను మీకు చెప్తా. ఇప్పుడు ఇది అవుతుంది చూడండి, రోస్ట్ అయిపోవాలి. ఇది పచ్చి వాసన అన్నీ పోవాలి. ఓకేనా, जो इसमें कच्ची बास आती है ना जाना चाहिए इसके वास्ते. और जो मैं चावल का पेपर है पेपर कट करके रखना है. फिर చేసి పెట్టుకోవాలి. చూడండి ఎట్లా కట్ చేసిన. ఇప్పుడు నీళ్ళు నానబెట్టాలి. ऐसे कट करके फिर पानी में भिगा के स्टफिंग करके दिखाई. एक सेकंड पानी బాయిల్ చేసే కోసం పెట్టుకున్నా. ఇది స్టఫింగ్ కోసం ఎత్తుకుంటా. మళ్ళీ అయ్యమ్మ ఇది తీసుకుంటా. ఓకేనా, ఇప్పుడు చూపిస్తాను ఒక నిమిషం. తీసుకుంటే చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా అయిపోయింది. చూడండి ఇలా చేస్తూ ఉండాలి. ఇలా ఫోల్డ్ చేసి చూడండి, చూపించి చూడండి. అన్నీ ఇది మొమ్మస్ రెడీ అయిపోయింది.